వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులను కోతుల బారి నుంచి కాపాడబోయి ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేసి గాయపరిచిన వానరాలు. అవినీతి నిర్మూలనలో ఉమ్మడి కరీంనగర్ ముందుంది. తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. ఓయూ జేఏసీ పిలుపు మేరకు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్. మన ఊరు మన దుకాణం దేవరకొండ జేఏసీ ఆధ్వర్యంలో బంద్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో మనుషులపై కోతులు దాడి చేసే పరంపర కొనసాగుతూనే ఉంది. రోజు ఏదో ఒక చోట మనుషుల మీద దాడి చేసి గాయపరుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కోతుల దాడిలో ఇదే పట్టణానికి చెందిన సుదర్శన్ అనే ఉద్యోగి మృతి చెందాడు. తాజాగా హుజూరాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్గా విధులు నిర్వహిస్తున్న ఇంబడి సంపత్ అనే ఉపాధ్యాయుడిపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థులపై కోతుల గుంపు దాడికి ప్రయత్నిస్తున్న విషయాన్ని గమనించిన సంపత్ కుమార్ తాను నడవలేని స్థితిలో ఉన్న చేతిలో ఉన్న కర్రతో కోతులను బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా సంపత్ కుమార్ పై దాడి చేశాయి కోతులు. కోతుల దాడిలో గాయాల పాలైన సంపత్ కుమార్ ను ఆసుపత్రికి తరలించారు. ఇక పాఠశాల ఆవరణలో ప్రతిరోజు కోతుల గుంపు వస్తుందని, తన మీద కోతులు దాడి చేయటం ఇది రెండోసారి అని అంటున్నాడు. ఇకనైనా అధికారులు స్పందించి కోతుల బారి నుంచి విద్యార్థులను పట్టణ వాసులను కాపాడాలని కోరుకుంటున్నాడు. రెండు కోతులు అకస్మాత్తుగా ఉరికొచ్చి నా మీద దాడి చేసినాయి. నాకు ఇక్కడ ఈ దండరెక్క మీద కాట్లు పడ్డాయి. చుట్టైన తర్వాత స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం తీసుకోవడం జరిగింది. డాక్టర్లు సూచించింది ఏంటంటే 4 ఇంజక్షన్లు 4 డేస్కి ఒకసారి తీసుకోవాలని. వాళ్ళు నిన్న 2 ఇంజక్షన్లు ఇచ్చిండ్రు, పంపించిండ్రు. మళ్ళీ 23 గ్రాములు అన్నారు, తర్వాత 27 గ్రాములు అన్నారు, తర్వాత 31కి ఇట్లా 4 డేస్ కొట్టి 4 ఇంజక్షన్లు తీసుకోవాలన్నారు. కోతుల బెడద బాగా అయింది హుజూరాబాద్ పట్టణంలో. ఇటీవలనే నాకు తెలిసిన కాంట్రాక్టు ఉద్యోగి సుదర్శన్ గారు స్థానిక తహసీల్ కార్యాలయంలో పనిచేసేవారు. ఆయన గడవడం వల్ల ఆయన చనిపోవడమే జరిగింది. నా మీద కూడా ఇది రెండోసారి ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత కోతులను దాడి చేయడం అనేది. ఈ కోతుల బెడద నుంచి కాపాడడానికి అధికారులు చొరవ తీసుకోవాలి. ఒకవేళ పిల్లల మీద దాడి చేస్తే ఇంకా దారుణంగా ఉండేది. అది వాటిని బెదిరించడం వల్ల వాళ్ళ పిల్లలు పరిగెత్తడం వల్ల వాళ్ళు రక్షించబడ్డరు. లేకుంటే పిల్లలను కూడా దాడి చేసి అంత కరిసేది. కాబట్టి ఈ కోతుల బెడద నుంచి కాపాడాలని చెప్పి, ముఖ్యంగా విద్యాలయాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాష్రూమ్ వెళ్దామన్నా కూడా లేడీ టీచర్లు కర్రలు పట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితులు ఇంత సీరియస్గా ఉన్నప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండవలసింది పోయి నిమ్మకు నేనెత్తినట్టుగా ఉంటుండు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కోతుల బెడద నుంచి రక్షించడానికి, కోతులను కంప్లీట్గా హుజూరాబాద్ పట్టణం నుంచి తరలించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోల్చితే అవినీతి నిర్మూలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముందుందని చెప్పవచ్చు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు అత్యధికంగా 24 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇక ఈ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ ప్రజలను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలు అవినీతి నిర్మూలనలో భాగంగా అవినీతి చేసే అధికారులను పట్టిస్తున్నారని, ఎవరైనా లంచం అడిగితే 1064 నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలపాలని, ఇక వివరాలు తెలిపిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని అంటున్నారు ఏసీబీ డీఎస్పీ కరీంనగర్ విజయ్ కుమార్.
నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన మాతృమూర్తులను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొడుతున్నారు మమకారం లేని కొడుకులు. ఆస్తి కోసం ఒకరు, పెన్షన్ డబ్బుల కోసం ఒకరైతే తిండి పెట్టాల్సి వస్తుందని మరొకరు. ఇలా కారణం ఏదైనా సరే వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులే బయటికి గెంటేసిన ఘటనలు కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కొడుకులు, కోడళ్లు తనను ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టారని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది ఓ అభాగ్యురాలైన తల్లి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో వారం రోజుల వ్యవధిలో తల్లిని బయటకు గెండేసిన ఘటనలు రెండు వెలుగులోకి వచ్చాయి. తాడికల్ గ్రామానికి చెందిన వెంగల లక్ష్మి మల్లయ్యకు 3 కొడుకులు, 1 బిడ్డ. వెంగల లక్ష్మి భర్త 20 సంవత్సరాల క్రితం మృతి చెందడంతో ఉన్న ఆస్తిని 3 కొడుకులకు సమానంగా పంచిచ్చింది. తల్లి బాగోగులు చూసుకోవటానికి నెలలో 3 వద్ద 10 రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండవ కుమారుడు రాజయ్య వద్ద 10 రోజులు ముగియటంతో పెద్ద కుమారుడు రాజా కొమ్రయ్య వద్దకు తీసుకెళ్లారు. అయితే 3 కొడుకుల మధ్య తల్లికి వచ్చే వృద్ధాప్య పెన్షన్ విషయంలో వివాదం ఉండటంతో తల్లి లక్ష్మిని గ్రామ పంచాయతీ సమీపంలో వదిలి వెళ్లాడు. పెన్షన్ డబ్బుల విషయంలో నెలకొన్న వివాదం పరిష్కారమైతేనే ఇక విషయం తెలిసిన పలువురు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామ పంచాయతీ వద్దకు చేరుకొని పెద్ద కుమారుడు రాజకొమ్రయ్యతో మాట్లాడారు. పంచాయతీ పరిష్కరిస్తామని తన తల్లిని ఇంటికి తీసుకెళ్లాలని సూచించడంతో తల్లిని ఇంటికి తీసుకెళ్లాడు. తాజాగా ఇదే మండలం మొలుగుంగూర్ గ్రామానికి చెందిన బొళ్ల పోచమ్మ మల్లయ్యలకు 3 కొడుకులు శ్రీనివాస్, సమ్మయ్య, శ్రీధర్తో పాటు ఒక కూతురు ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం మల్లయ్య మరియు అతని పెద్ద కుమారుడు శ్రీనివాస్ చనిపోయారు. ఉన్న 24 గుంటల భూమి 2 కొడుకులకు ఇచ్చి పెద్ద కుమారునికి 3 కూతురు ఉండటంతో కొంత నగదు ఇచ్చింది పోచమ్మ. అయితే గత కొన్ని రోజులుగా తనకు వచ్చిన పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారని, తనను కొడుతున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది పోచమ్మ. ఇక తనకు ఎలాగైనా న్యాయం కావాలని కోరుకుంటుంది. నా పేరు పోచమ్మ, అది మొలంగూరు గ్రామం. నా భర్త పేరు మల్లయ్య, పోల మల్లయ్య. నా కొడుకు చచ్చిపోయిన కొడుకు శ్రీనివాసు పెద్దోడు, సమ్మయ్య నడిపోడు, చిన్నోడు శ్రీధరు. శ్రీధర్ పిల్లం కొట్టింది సోలాత, శ్రీధర్ కొట్టిండు. శ్రీధర్ పిల్లం గంతోడు కొట్టింది, బకెట్తో కొట్టింది, కట్టితో ఇంట్లో పొడిచింది. తాళం వేసిర్రు, మమ్మల్ని దొంగ పేరు చెప్తాను అని తలకెళ్ళ కొట్టిర్రు. ఎటుకి 6 రోజుల ఇక నేను పెయ్యి కూడా అడుగులే, బట్టలు లేవు, బాతలు లేవు, బాధ్యం బజారు పోయినా మా మీద దొంగతనం పెడతాను అని కొట్టిర్రు. వాళ్ళని గంటే పెయ్యి అడుక్కుని అడవేసిన కొట్టబట్టలకు పోయేటలకు 1000 రూపాయలు లేవు. ఏడితే వచ్చారు బాధ్యం. 20 గుంటలు, శ్రీధర్కి 20 గుంటలు. ఈ శ్రీధర్కు అప్పుడు ఆ కాలాన మనకి 10 3 ఆడేళ్ళు అదే భూమి ఉంటే ఇద్దరికి ఆయనకు 10 ఉంటాయి. వాళ్ళకెళ్ళి ఆయన పైసలు ఇస్తే ఈ చిన్న పెద్ద కొడుకు 3 ఆడి పోరగాళ్ళని ఆయనకి ఇచ్చారు. 15,000 అయితే పోరగాళ్ళు 3 ఆడి పోరగాళ్ళని అప్పుడు ఆ కాలం. ఇప్పుడు 22 గుంటలు ఉన్నది బాధ్యత. చెరు 12 గుంటలు ఇచ్చారు. ఇంకంతే అన్నం పెడతారో మన్ను పెడతారో వచ్చిన బాధ్యత. పోలి టౌన్కి వచ్చిన బాధ్యత, పోలి టౌన్కి వచ్చి గోధుమలు 9 రోజులు నానబెట్టి పూజలు చేసి ఆచారంగా ప్రజల సంక్షేమం కోసం జరుపుకునే కార్యక్రమం తీజ్ ఉత్సవం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్లో జరిగిన గిరిజనుల తీజ్ ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోధుమల మొలకల బుట్టను బంజారా మహిళలతో కలిసి మంత్రి తలపై పెట్టుకున్నారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేసి అందరినీ అలరించారు. 1978లో ఇందిరాగాంధీ గిరిజనుల అభ్యున్నతికి ఎస్టీ హోదా కల్పించారని మంత్రి తెలిపారు.
గిరిజనులు అభివృద్ధిలోకి వచ్చిన వారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి ఆర్థికంగా బలంగా ఉన్నవారు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నవారికి సహకారం అందించాలన్నారు. ఇక విద్యా కటాక్షం, లక్ష్మీ కటాక్షం ఉన్నవాళ్లు పేదవాళ్లకి అండగా ఉండాలని సూచించారు. తాను శాసనసభ్యుడిగా అయ్యే ముందు సంఘ నిర్మాణ బాధ్యత తనదని చెప్పి 45 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. బంజారా భవన్ పూర్తి చేసే బాధ్యత తనదేనని, 10 ఏళ్లలో ఏం చేయని వారు మరో 3 ఏళ్లలో వచ్చి చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక మేరా మాయాడి సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో గిరిజనులకు అండగా ఉండి కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారు. తీజ్ సందర్భంగా గిరిజనులందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. మన సాంప్రదాయాలకు అనుగుణంగా హుస్నాబాద్ కేంద్రంగా ఈ యొక్క బంజారా భవన్ లో అందరం కూడా ఒక వేదికగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి రామ్రాజ్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఇదే సాంప్రదాయాలకు, గిరిజన ఆచారాలకు సర్వేజన సుఖినో భవ, సమాజంలో అందరూ బాగుండాలి, ఆ సేవాలాల్ మహారాజ్ ఆశీర్వచనంతో, ఆ మేరీమాయ ఆయన ఆశీర్వచనంతో మనందరం కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇలా యువతులు ముఖ్యంగా మరి వడ్లను ఒక మొలకలాగా పెట్టి గోధుమల్ని 9 రోజులు నానబెట్టి ఈరోజు ఒక పండుగలాగా సాంప్రదాయ ప్రకారంగా జరుపుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమము, ఒక ఆచారము, ఒక విశ్వాసము, ప్రజలందరి సంక్షేమం కొరకు జరిగేటువంటి కార్యక్రమం. అందుకే ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను ప్రార్థిస్తా ఉన్నా, తెలంగాణ యావత్తు కూడా ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాడి పంటలు, రైతులు, వివిధ వృత్తుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే సమృద్ధి వర్షాలతో పాటుగా వాతావరణం, ప్రకృతి అంత సహకరించి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. సేవాలాల్ మహారాజ్ గారిని, అదేవిధంగా మేరీబాయి ఆడని నేను మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించడం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ఆనాడు 1978లో ఇందిరాగాంధీ గారు గిరిజనులందరికీ కూడా మరి ఎస్టీ హోదా కల్పించిన తర్వాత అనేక రకాలుగా అభివృద్ధిలోకి వస్తా ఉన్నారు. నేను మొన్న అందరూ వస్తే కోరిన ఒకటి, అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అందుకోలేక ఇబ్బంది పడుతున్న మీ వర్గాలకు సహకారం చేయడానికి మీరు ఒక కూటమి కావాలని కోరినాను. వాళ్ళందరూ ఆర్థికంగా లక్ష్మీ కటాక్షం, విద్యా కటాక్షం అన్ని రకాలుగా కొంత బలంగా ఉన్న వాళ్ళు పేదవాళ్ళకు అండగా ఉండడానికి ఒక సంఘం మీరే ఏర్పడండి అని కోరినాను. అదేవిధంగా ఈ భవనం మళ్ళీ ఒకసారి మాటిస్తా ఉన్నా, నేను ఎన్నికైన తర్వాత వచ్చిన రోజు దీని నిర్మాణ బాధ్యత నాది అని చెప్పిన దాని ప్రకారంగా 45 లక్షల రూపాయలు ఇచ్చిన, రోడ్డు కార్యక్రమాన్ని వేసిన, కరెంటు పోల్ వేసిన, మళ్ళీ ఇది పూర్తి చేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నాదే. బరాబరిగా పూర్తి చేసి 100% బాధ్యత. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలే. నేను మొన్న మీ అందరు చిన్నాను కూడా పేదలకు, మీ దాంట్లో ఉన్న పేదలకు ఉపయోగపడే విధంగా రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొంది కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఆ పేదలకు అండగా ఉండడానికి ఒక ఐక్యంగా కొంత ధనాన్ని సమకూర్చుకొని ముందుకు పొమ్మంటే దాన్ని కూడా కొంతమంది వీడియోలు పెట్టి రాజకీయంగా రేపాల చిన్న దృష్టికి నేను బాధపడతా ఉన్నా. నేను చెప్పింది ఎవరు కూడా తప్పు కొట్టలే. నేను చెప్పింది కూడా మంచి ఉద్దేశంతో మీ వర్గాలకు న్యాయం చేయమని అడిగినాం. దాన్ని కూడా రాజకీయం చేస్తే వాళ్ళ కర్మ. 10 ఏళ్లు చేయలేమన్నట, మళ్ళా 3 ఏళ్ల తర్వాత అస్తమని వీడియోలు పెడితే బాధ అనిపించి చెప్తాను. నేను వేరే రాజకీయం మాట్లాడదలుచుకోలే.
బరాబర్ ఎవరికి అవకాశం లేకుండా ఇప్పుడు మీ పెద్దలందరూ ఆ అమ్మవారు మేరీమాయే సేవలాల్ మహారాజ్ దీన్ని పూర్తి చేయించుకుంటారు. ఎవరికి మళ్ళీ అవకాశం రానియరు అనే మాట మనవుతూ మీ అందరికి మరొక్కసారి ఆ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు. అందరూ సర్వేజన సుఖిలోపమ, అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఓయూ జేఏసీ పిలుపు మేరకు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ నినాదంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు పట్టణ కేంద్రాల్లో స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు వ్యాపారస్తులు. ఇక నల్గొండ, దేవరకొండ, భువనగిరి, కోదాడ, చౌటుప్పల్, కొండమల్లేపల్లి, సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, నక్రికెల్ తదితర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మొబైల్ షాప్, షాపింగ్ మాల్స్, కిరాణం అసోసియేషన్స్, ఆటోమొబైల్ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. ఇదే విషయంపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న బంద్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. న్యాయంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు అడ్డంగా కోసి అండర్ కటింగ్లు అమ్ముతున్నారు. మార్వాడి వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా నెక్స్ట్ జనరేషన్ ఎవరు వ్యాపారాలకు రాకుండా అయిపోతున్నారు. మీరు లాసులు అయిపోయి దీనివల్ల యూత్ అంతా వ్యాపారం అంటేనే భయపడుతున్నారు. యూత్ అంతా కొత్త యువతారు. మా తెలుగు వాళ్ళు వ్యాపారంలోకి రావాలంటే మనందరం సపోర్ట్ చేయాలి. గో బ్యాక్ మార్వాడి, 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 గో బ్యాక్ మార్వాడి. ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చన్నా న్యాయంగా చేయాలి. అడ్డంగా అండర్ కటింగ్ రేట్లు అమ్ముతుంటే మేము బతకలేకపోతున్నాం. వాళ్ళు డూప్లికేట్ అమ్ముతున్నారు, అండర్ కటింగ్ అమ్ముతున్నారు. వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళే డీలర్లు, వాళ్ళే రిటైలర్స్. ఇప్పుడు వాళ్ళు రిటైలర్ షాపులకి మీ అందరం రిటైలర్ షాపులలో మేము కొనే రేట్లకే వాళ్ళ కస్టమర్లకు అమ్ముతున్నారు. మేము బతకలేకపోతున్నాం. మేమంతా అప్పులు బాగాలైపోతున్నాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ను రామగుండం సిపి అంబర్ కిషోర్ జా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ముందుగా అక్కడికి వచ్చిన సిపికి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, స్వామిలు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ధర్మారం పోలీస్ స్టేషన్ చాలా ముఖ్యమైందని, ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుందని అన్నారు. ప్రజలతో పోలీసులు కలిసిమెలిసి ఉండాలని, ఎవరి వైపు న్యాయం ఉంటే వారి వైపే పోలీసులు ఉండాలని అన్నారు. రాబోయే నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వారు కోరారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా 24 గంటల్లో ఎప్పుడైనా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని సిపి అన్నారు. బాగా స్పీడ్గా జరుగుతూ ఉంది. క్రైమ్ నేచర్ ఎట్లా ఉంది, ఈ డిస్ట్రిక్ట్ ఈ భాగంలో ఉన్న క్రైమ్ ప్రొఫైల్ ఎట్లా ఉంది, ఆ ప్రొఫైల్కి స్టడీ చేసి ఆ క్రైమ్ పరంగా మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, అది మనము ఇక్కడ డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు అందరితో కలిసి ఎస్హెచ్ఓ గారికి గైడ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. చాలా మంచి పని జరుగుతూ ఉంది. చాలా మంచి బందోబస్తాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఇంత ముందు కూడా ఇక్కడ పెద్ద లా అండ్ ఆర్డర్ ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఇదే విధంగా మెయింటైన్ చేయాలి. పబ్లిక్తో కలిసి ఉండాలి. ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళ వైపు పోలీసు ఉండాలి. ఆ ఉద్దేశంతో ఈ విజిట్ ఉంది. మీ మాధ్యమంతో నేను ధర్మారం ప్రజలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎప్పుడు కూడా మీకు బాధ ఉంటే పోలీస్ స్టేషన్కి రండి. 24/7 మనకు ఫంక్షనింగ్ ఇక్కడ ఉంది. రిసెప్షన్లో ఇప్పుడు నేను చూసాము, చాలా రెస్పాన్సిబుల్గా ఒక పద్ధతి పరంగా ఎవరు వచ్చినా వాళ్ళకి కంప్లైంట్ నోట్ చేసి ఎంక్వైరీ చేసి అవసరం ఉంటే కేసు కట్టి వాళ్ళకి న్యాయం చేసుకోవడానికి మొత్తం పోలీస్ బృందం సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు రావాల్సిన మనకు ఫెస్టివల్ సీజన్లో గణేష్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయం గణేష్ గురించి కూడా షేర్ చేయడానికి నేను ఇక్కడ వచ్చాము. స్పెషలీ పండాల్స్కి సెక్యూరిటీ గురించి, సేఫ్టీ గురించి అన్ని డిస్కషన్స్ ఇక్కడ మన ఆఫీసర్స్తో చేస్తాము. మీ అందరి
తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దేవరకొండ పట్టణంలోని అన్ని రకాల వ్యాపారులు మార్వాడి హఠావో తెలంగాణ బచావో అంటూ శుక్రవారం వ్యాపార సంస్థలు బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్వాడి రాజస్థాన్ వ్యాపారులు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని, వారికి వ్యతిరేకం కాదని, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులనే అమ్మాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తమ డిమాండ్ అని తెలిపారు. దుకాణాల అద్దెను పెంచడంతో ఉపాధి చేసుకోలేమని, చేసుకోలేక ఆర్థికంగా అప్పుల పాలవుతున్నారని వారు తెలిపారు. నాణ్యమైన వస్తువులను వినియోగదారులకు అమ్మాలని, స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించాలన్నారు. ఇక మధ్యాహ్నం వరకు షాపులను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నూనె యాదగిరి, నీల సుమన్, తాండూరు నర్సయ్య, అంజద్, ముసిని అంజుబాబు, సల్మాన్, విఠలాచారి, అన్ని వ్యాపార సంస్థల యజమానులు తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకుంటారు, కానీ మన వాళ్ళకు ఉపాధి అనేది కలగట్లేదు. వాళ్ళ షాపులలో వాళ్ళ వర్కర్స్ మాత్రమే ఉంటారు. మన వాళ్ళకు ఉపాధి లేదు, ఏం లేదు. కిరాయిలు పెరగడం, స్థానికంగా నాసిరకమైన వస్తువులు అమ్మి ఇక్కడ వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి మీరు ఎక్కడ వాళ్ళైనా సరే మన లోకల్ వాళ్ళని కంపల్సరీ మీరు వాళ్ళకు ఉపాధి కల్పించాలి, మరి నాణ్యమైన వస్తువులు అమ్మాలి. మాకు కిరాయిల కాడ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. వ్యాపారాలు చేస్తున్నాము, వేరే రాష్ట్రాల వారు కూడా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. మేమేమో లోకల్ వారికి ఉపాధి కల్పిస్తున్నాము. వేరే రాష్ట్రాల వారు వచ్చి వాళ్ళ రాష్ట్రాల వారికి, వాళ్ళ సొంత వారికి ఉపాధి కల్పిస్తున్నారు. దానివల్ల మన లోకల్ వారికి నష్టం జరుగుతుంది. మన వాళ్ళు వేరే ఎక్కడికో పోయి బేరం చేసుకోవడము, అలా పని చేయడము జరుగుతుంది. దానివల్ల మన లోకల్ వారికి ఇబ్బంది అవుతుంది. ఏదైనా షాప్ సొంతంగా పెట్టుకొని వ్యాపారం చేయాలన్నా, వేరే షాప్ కాడికి కిరాయి తీసుకోవాలన్నా 10,000 మేము కిరాయికి మాట్లాడుకుంటే అవతలోడు వచ్చి వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి నేను 15,000 ఇస్తా, 20,000 ఇస్తా అని వాళ్ళు ముందుకు దూగుతున్నారు. అంత కిరాయి పెట్టి మనం తీసుకున్నా కానీ ఇక్కడ నడిచే వ్యాపారానికి అంత కిరాయి భరించలేని పరిస్థితి ఉంది. ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ లోకల్ వారికి ఉపాధి కల్పించాలనేది మా విన్నపం. అలాగే క్వాలిటీ వస్తువులు అమ్మాలి, డూప్లికేట్వి అమ్మొద్దు. మేమేం క్వాలిటీ వస్తువులు అమ్ముతున్నాం, అవతలోడు డూప్లికేట్ వస్తువులు ధర తక్కువ ఇచ్చే వరకు జనాలు అక్కడ మోజు చూపెడుతున్నారు. క్వాలిటీ వస్తువులు అమ్మి క్వాలిటీ తగ్గట్టు రేటు తీసుకోవాలనేది మా కోరిక. అలాగే లోకల్ వారికి ఉపాధి కల్పించాలనేది మా కోరిక. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పని చేసుకోవచ్చు, అది అందరికీ తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థులను కోతుల బారి నుంచి కాపాడబోయి ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేసి గాయపరిచిన వానరాలు. అవినీతి నిర్మూలనలో ఉమ్మడి కరీంనగర్ ముందుంది. తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. ఓయూ జేఏసీ పిలుపు మేరకు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్. మన ఊరు మన దుకాణం దేవరకొండ జేఏసీ ఆధ్వర్యంలో బంద్.